प्रातः स्मरामि हृदि संस्मृदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् వందే గురు పరంపరా. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో చివరిలో మనం ఈ కర్మ ఇత్యాదులు ఎందుకు మోక్షాన్ని ఇవ్వలేవు అన్న ప్రశ్న వేసుకుని దానికి భగవత్పాదుల వారు ఏం చెప్తున్నారో అన్నది ఈ తరగతిలో చూద్దాం అని అనుకున్నాం. దానికి భగవత్పాదుల వారు ఇక్కడ 3వ శ్లోకంలో జవాబు చెప్తున్నారు. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంగవత్. అయితే మనకు కర్మ ఎందుకు మోక్షాన్ని ఇవ్వదు? ఇంతకు ముందంటే జ్ఞానం మాత్రమే మోక్షం ఇస్తుంది అని తెలియజేసి దానికి శృతిలో కూడా ప్రమాణం ఉన్నది. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానము చేత మాత్రమే మోక్షము. ఇక్కడ జ్ఞానాత్ ఏవా అని ఎందుకన్నారు అన్నది మనం చూడాలి. జ్ఞానాత్ మోక్ష అని అనొచ్చు కదా, జ్ఞానాదేవ మోక్ష అని ఎందుకన్నారు అంటే జ్ఞానాత్ మోక్ష అంటే జ్ఞానం వల్ల మోక్షము అన్నప్పుడు ఇంకొక దాని వల్ల కూడా మోక్షం వస్తుంది అనే అర్థం రావచ్చు. అర్థమవుతుందండి? ఒకరు ఇటు రండి అంటే ఎవరైనా రావచ్చు. అలాగే జ్ఞానాత్ మోక్ష అన్నప్పుడు జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, ఇంకొక దాని వల్ల కూడా మోక్షం వస్తుంది అన్న భావన సాధకుడికి కలుగుతుంది. కాబట్టి జ్ఞానము చేత మాత్రమే మోక్షం వస్తుంది అని అన్నప్పుడు అర్థం ఏమిటి? ఇంకొక దాని వల్ల రాదు అని. ఇప్పుడు ఒక మీటింగ్లో కూర్చున్నారు, వాళ్ళల్లో ఎవరో ఒకరిని ఇలా రండి అని అన్నప్పుడు ఆ దూరంగా ఉండే వాళ్ళ కంటే కూడా దగ్గరగా ఉండేవాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. అలా కాకుండా ఒకరి పేరు పెట్టి సుబ్బారావు గారు మీరు ఇలా రండి, మీరు మాత్రమే రండి అంటే ఆ సుబ్బారావు గారు ఒక్కరే వస్తారు. అలాగా జ్ఞానము చేత మాత్రమే అన్నప్పుడు ఇక వేరే ఉపాయాలేమీ లేవు, వేరే వాటి వల్ల వస్తుందేమో అన్న ఆలోచన మనకు ఉన్నా సరే అది పోవాల్సిందే. ఇక్కడ శంకరుల వారు జ్ఞానం తప్ప మిగతా సాధనలన్నింటినీ కూడా వారు కర్మ అని వాటికి పేరు పెట్టారు. ఏ సాధన అయినా సరే ఇక్కడ కర్మయోగం అన్నది మీరు తీసుకోకండి, ఎందుకంటే దాంతో ఒక సమస్య ఉన్నది. ఇక్కడ సమంగా చెప్పకపోతే కర్మ వల్ల కాదండి, ధ్యానం వల్ల వస్తుంది. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. ధ్యానం వల్ల వస్తుంది అన్న ఆలోచన రావచ్చు. కర్మ అవిద్యను తొలగించదు, కానీ ధ్యానం తొలగిస్తుందండి అని ఒకడు అంటాడు. ఎందుకంటే వాడు అనుకునేది కరెక్టే, ఎందుకంటే ఇక్కడ కర్మ అనే ఉన్నది. కర్మ తొలగించదు, కానీ ధ్యానం తొలగించవచ్చు. ఇంకొకటి ఏదైనా తొలగిస్తుందేమో అంటే ఇక్కడ కర్మ అన్నప్పుడు మిగతా 999 సాధనాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా కర్మలే, అవేవి తీర్చవు. ధ్యానం కర్మ ఎలా అవుతుంది అంటే ధ్యానం కూడా మానస వ్యాపారమే.
ఉపాసనయా లేదా మీరు చేస్తున్న పూజ అన్నది కూడా పక్కా కర్మ. అందులో కాళ్ళు చేతులు వాక్కు అన్నీ పనిచేస్తున్నాయి. అలాగే జపం చేసినా కూడా అది కూడా కర్మే. నేనేం చేయడం లేదండి, కేవలం ధ్యానం చేస్తున్నాను అని అన్నా కూడా అది కూడా కర్మే. అది మానస కర్మ అవుతుంది. మానస కర్మ ఉపాసన. ఆ విధంగా ఇక్కడ కర్మ ఒక్కటి ఇవ్వజాలదు అంటే మిగతావేవో ఇస్తాయి అని అర్థం కాకుండా ఏదైనా సరే, అది అష్టాంగ యోగమైనా అవ్వచ్చు, ధ్యానమైనా అవ్వచ్చు, తీర్థయాత్రలైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ కర్మలన్నీ కూడా ఏవి మోక్షాన్ని అందించలేవు. ఇలాగంటున్నారు అంటే కర్మ నా విద్యాం వినివర్తయేత్. ఎందుకంటే మోక్షం ఇవ్వాలి అంటే అవిద్యను తొలగించాలి. కానీ కర్మ ఏది కూడా అవిద్యను తొలగించదు. అందుకోసమే అది పుణ్యాన్ని ఇవ్వచ్చు, అజ్ఞానాన్ని మాత్రం అది తొలగించదు. అప్పుడెప్పుడో భగవద్గీతలో చెప్పాను, ఒకడు జ్ఞానం మీద ఆసక్తి లేకుండా కేవలం దాన ధర్మాలు, పూజలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ చేస్తున్నాడు. అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? అంతకుముందు అతను ఇంప్యూర్ అజ్ఞాని, ఇప్పుడు ప్యూర్ అజ్ఞాని. అంతకు మించి పెద్దగా తేడా ఏమి ఉండదండి. కాబట్టి అసలు విషయాన్ని వదిలేసి ఎన్ని కర్మలు చేసినా సరే మీ యొక్క అజ్ఞానం పోదు. ఎందుకు పోదు అంటే దానికి జవాబు చెప్తున్నారు. అవిరోధితయా కర్మ. అవిద్యకు కర్మ విరోధి కాదు. విరోధాభావం ఉంది అంటే రెండు అంశాలు ఒక చోట ఉండలేవు. ప్రకాశము, అంధకారము, ఈ రెండు పక్క విరోధులు. కాబట్టి ఈ రెండు ఉన్న చోట ఈ రెండు కూడా ఒక చోట ఉండవు. ఎప్పుడో చీకటి ప్రకాశం మీద కంప్లైంట్ చేసిదిట, నేను ఎక్కడికి వెళితే అక్కడ ప్రకాశం వచ్చి నన్ను తరుముతున్నాడు, ఇది న్యాయమేనా అని బ్రహ్మగారిని ప్రశ్నించిందిట. అప్పుడు బ్రహ్మగారు సూర్యుడిని పిలిచి, ఎందుకయ్యా నువ్వు నీ మానాన్న నువ్వు పని చేసుకోవచ్చు కదా, చీకటిని ఎందుకు తరుముతున్నావు అని అంటే సూర్యుడు అన్నాడు, స్వామి మన్నించండి, మీరన్నారంటే అది సత్యమే అయి ఉంటుంది, కానీ ఆ చీకటి ఎవరో అసలు నాకు తెలియదు. నాకు ఆ చీకటిని ఒకసారి చూపించండి, నేను ఒకసారి చూస్తే తరిమేనో లేదో తర్వాత చూడొచ్చు అంటే బ్రహ్మగారు, అది నిజమేనయ్యా అని బ్రహ్మగారు కూడా చీకటిని సూర్యుడికి ఇప్పటిదాకా చూపించలేకపోయారట. ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉన్నది. ఎందుకంటే వాళ్ళిద్దరినీ ఒక చోట తేవడం కష్టమే కాదు, కుదరని పని. ఇక్కడ కర్మ అన్నది అజ్ఞానానికి విరోధి కాదు. ఎందుకు విరోధి కాదు అంటే కర్మ అన్నది అవిద్యలోంచే జన్మించింది. అవిద్య అంటే స్వస్వరూప అజ్ఞానం. నాకు నిజస్వరూపం తెలియకపోవడమే అవిద్య. నేను వాస్తవానికి సంపూర్ణ బ్రహ్మమే అయినప్పటికీ, నేనే కాదు జగత్తులో అణువున అదే అయి ఉన్నప్పటికీ అది నాకు తెలియక, దీన్నే శాస్త్రంలో అగ్రహణము అని అంటారు. అగ్రహణం ఉన్న చోట తప్పనిసరిగా వాడి సోదరుడు కూడా ఉంటాడు. వాడెవడు అంటే అన్యదాగ్రహణం. రామచంద్రస్వామి ఎక్కడ ఉన్నా లక్ష్మణస్వామి అక్కడ ఉన్నట్టు. మంచివారి పేర్లు ఎందుకులేండి. దుర్యోధనుడు ఎక్కడ ఉన్నా దుశ్శాసనుడు అక్కడ ఉన్నట్టుగా అగ్రహణము ఉన్న చోట అన్యదాగ్రహణం అన్నది ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే, మీరు గనక ఒక రాయిలాగా ఉంటే అది ఉండేది కాదు. కానీ దురదృష్టవశాత్తు మీరు మనిషిగా ఉన్నారు, మీకు మనసు ఉన్నది, దానికి తోడు బుద్ధి కూడా ఉన్నది, విచారించే శక్తి ఉన్నది, కాబట్టి అది కూడా ఉంటుంది. కాబట్టి ఒక విషయం మీకు తెలియకపోతే తెలియదు అని ఊరుకోరు, అది ఇంకొకటిలాగా ఊహించుకుంటారు.
ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి నా ఫ్రెండ్ వస్తున్నాడు, వెళ్ళి రిసీవ్ చేసుకోండి అని అన్నాను అనుకోండి. అప్పుడు ఏదో రెడ్ కలర్ షర్ట్ వేసుకుని వస్తాడు అని చెప్తే వాడిని రిసీవ్ చేసుకోండి అంటే మీరు అక్కడితో ఆగుతారా? బహుశా ఆయనకు కూడా గడ్డం ఉంటుందేమో స్వామీజీలాగా. స్వామీజీ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా పంచి కట్టుకుని వస్తాడేమో. ఆ విధంగా ఏవేవో అన్యదాగ్రహణాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అవిద్య వల్ల అగ్రహణము, అగ్రహణం వల్ల అన్యదాగ్రహణము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను పరిపూర్ణుడను అని కాకుండా వేరేగా ఆలోచిస్తే నేను పరిపూర్ణుండని దానికంటే వేరుగా అంటూ ఆలోచించినప్పుడు ఏది ఆలోచించినా ఏమొస్తుందండి అంటే నేను అపరిపూర్ణుడను అనే వస్తుంది. నీవు పరిపూర్ణుడివే, కానీ అవిద్య కారణంగా అన్యదాగ్రహణం, నేను అపరిపూర్ణుడను అన్న ఆలోచన అయితే నేను అపరిపూర్ణుడను అన్నది రాగానే నిజంగా మనం అపరిపూర్ణులమై ఉంటే బాగానే ఉండేది. నా స్వభావం నేను అవునన్నా కాదన్నా పరిపూర్ణమే, అవునన్నా కాదన్నా ఆనంద స్వరూపమే, అవునన్నా కాదన్నా శుద్ధ జ్ఞాన స్వరూపమే. అది నా స్వరూపం అని తెలియక నేనేమంటున్నాను, నేను పరిచ్ఛిన్నుడను అని అంటున్నాను, అజ్ఞానిని అని అనుకుంటున్నాను. అయితే నేను నా స్వభావానికి విరుద్ధంగా అనుకుంటున్నాను కాబట్టి నేను హాయిగా ఉండలేకపోతున్నాను. దానివల్ల సుఖంగా మీరు ఉండలేరు. అదే గనక మీ స్వభావం అయితే సుఖంగా ఉండొచ్చు. ఈ శరీరం ఎప్పుడూ కూడా నేను చావను అని అన్నదా? మీరే అంటున్నారు. ఈ దేహం ఎప్పుడూ కూడా కంప్లైంట్ చేయదు. ఎందుకంటే దేహం యొక్క ధర్మం అది కాదు. ఏ రోజైనా దేహం నేను చావను అని అన్నదా? చెప్పండి. వదిలేయడం అన్నది దాని ధర్మం. దాని ధర్మం ప్రకారం అది చేస్తోంది. కానీ మీరు ఆ దేహాన్ని నేను అలా అనుకుంటున్నారు కాబట్టి మీరు బాధపడుతున్నారు. ఆ విధంగానే నా స్వభావం ఒకటి అయి నేను తద్విరుద్ధంగా అనుకుంటే అప్పుడు సమస్య వస్తుంది. ఆ విధంగా అవిద్య కారణంగా నేను పరిపూర్ణుడును అయినా సరే ఏమొస్తోంది అంటే నేను పరిపూర్ణుణ్ణి అవ్వాలి అన్న కోరిక వస్తోంది. అది ఎంత స్వాభావికంగా ఉంటుంది అంటే నీరు పల్లానికి ప్రవహించడం ఎంత స్వాభావికమో, నేను ఆనందంగా ఉండాలి, నేను దుఃఖంతో ఉండకూడదు, నాకు అన్నీ తెలియాలి, నేను మరణించకూడదు అన్నది కూడా అంతే స్వాభావికంగా ఉంటుంది. ఏ వ్యక్తిని మీరు కదిపినా పైకి ఏదో ఆనందంగా ఉన్నాను అని అంటాడే కానీ ఎంత చెప్పండి, లోపల అనుకునేది మాత్రం ఈ మూడే. నేను ఆనందంగా ఉండాలి, నాకు అన్ని విషయాలు తెలియాలి, నేను స్వతంత్రంగా ఉండాలి అనే అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు దానికై ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను అపరిపూర్ణుడను అని అవిద్య కారణంగా అనుకోవడంతో పరిపూర్ణుడను అవ్వాలి అన్న కోరిక పుడుతుంది. ఆ కోరిక తీర్చుకునేందుకు కర్మ మొదలవుతుంది. కాబట్టి ఆ కర్మకు తండ్రి గారెవరు? నేను అపరిపూర్ణుడను అన్న భావన. ఆ భావనకు తల్లిగారెవరు? అవిద్య. కాబట్టి మన కర్మకి నానమ్మ ఎవరు అంటే అవిద్య. కాబట్టి ఎక్కడైనా సరే ఒక నానమ్మ తన మనవడిని ఇబ్బంది పెట్టాలి అని చూస్తుందా? అలాగే మనవడు కూడా ఆ నానమ్మని ఇబ్బంది పెట్టడు. వారిద్దరూ కూడా పరస్పర సహకారం చేసుకుంటారే తప్ప పరస్పరం ఖండించుకోరు.
అందువల్ల నువ్వు ఎంత గొప్ప కర్మలు చేసినా అది నీ అజ్ఞానానికి తోడవుతుందే తప్ప అది నీ యొక్క అవిద్యను తీసేయాలి అని అనుకోదు. ఒకవేళ ఆ కర్మ అవిద్యకు తోడ్పడకపోయినా దానికి మాత్రం విఘాతాన్ని కలిగించదు. ఓ కర్మ, నా అవిద్యని తొలగించు అంటే క్షమించండి, ఆవిడ నా బంధువు అని అంటుంది. మేం బంధువులం, మా మధ్యన కొట్లాట పెట్టకండి అని కూడా అంటుంది. ఆ విధంగా కర్మ అవిద్య పరస్పరం విరోధులు కారు కాబట్టి అవి పరస్పరం సహకరించుకునేవే అవి. ఆ విధంగా అవిద్య అగ్రహణం, అది తీరాలన్న కోరిక, దాని నుంచి కామం ఈ విధంగా నడుస్తూనే ఉంటుంది. అందువల్ల శంకరాచార్యులు వారు ఇక్కడ చెప్తున్నారు, అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. అందువల్ల కర్మ ఎప్పుడూ కూడా అవిద్యను తొలగించదు. అందుకోసమే ఈ కర్మ గురించి చెప్తూ భగవద్గీతలో చెప్పిన దాన్ని మీరు మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, భగవానుడు అక్కడ శుభ అశుభ కర్మలు రెండూ కూడా నిన్ను బంధిస్తాయి అని చెప్పడం జరిగింది. అవునా కాదా? అశుభ కర్మ బంధిస్తుంది అన్న దాంట్లో కొంచెం లాజిక్ ఉన్నది, కానీ శుభకర్మ పూజ ఇత్యాదులు ఏ విధంగా బంధిస్తాయి అంటే తప్పకుండా బంధిస్తాయి. ఎందుకంటే మూల సమస్య అయినటువంటి అజ్ఞానాన్ని అది ఏమీ చేయలేదు. అలా ఏమీ చెయ్యదు కాబట్టి ఇంకా కర్మలు చేయడానికి అది ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నీకు జ్ఞానం వైపుకి రావాలని లేదు. అదేవిధంగా మీరు చాలామందిని చూడొచ్చు, ఈ సేవ ఆ సేవ అంటూ సమాజంలో సేవ చేసే వాళ్ళల్లో వికాసం మీకు కనబడుతుందేమో చూడండి. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అలా సేవలు చేసే వాళ్ళల్లో ఒక అహంకారం పెరుగుతూ ఉంటుంది. మామూలు వారిలో తామస రాజస అహంకారాలు ఉంటే వాడిలో సాత్విక అహంకారం ఉంటుంది. తామస రాజస అహంకారాలైనా పర్వాలేదు, అది బయటకు కనిపించడం వల్ల ఆ రోగానికి మందు వెయ్యొచ్చు. కనిపించనటువంటి రోగం వాడిది, నీకు ఈ రోగం ఉంది అన్నా సరే వాడు నమ్మడు. అలా వాడి వెనక ఆ సాత్విక అహంకారం దాగి ఉంటుంది. నేను ఒక కథ విన్నాను. అందులో ఒక ముస్లిం అతను ప్రార్థన చేయడం కోసం వెళుతూ ఇంకొక అతన్ని తీసుకుని వెళ్తాడు. ఆ నమాజ్ పూర్తయి వచ్చేస్తుంటే ఎవరినైతే ఇతను తీసుకువెళ్ళాడో అతను ప్రార్థనకు అంటే నమాజుకు రాని వాళ్ళని నానా మాటలు అంటున్నాడు. అప్పుడు తీసుకువెళ్ళిన వ్యక్తి, నువ్వు వెళ్ళు, నేను ఒక పాపం చేశాను, దానికోసం మళ్ళీ ప్రార్థించి వస్తాను అని అన్నప్పుడు, ఏం పాపం చేశారండి అని అడిగితే, నిన్ను తీసుకువెళ్ళాను చూసావా, అదే పాపం, అదే నేను చేసిన పాపం. ఒకవేళ నిన్ను తీసుకువెళ్ళకపోయి ఉంటే వాళ్ళని ఆ విధంగా నువ్వు దుర్భాషలు ఆడేవాడివి కాదు కదా, వాళ్ళలాగే ఉండేవాడు. కానీ తీసుకువెళ్ళడం వల్ల ఆ పాపంలో నాకు కూడా కొంత వాటా వస్తుంది. అది పోగొట్టుకోవడం కోసం నేను మళ్ళీ ప్రార్థన చేసి వస్తాను. కాబట్టి అలా ప్రార్థన చేయడంలో వాడికి మార్పు రాకపోగా అహంకారం మొదలైంది. ఆ విధంగా ఇది చిన్న కథ. ఆ విధంగానే ఈ పూజ యజ్ఞయాగాదులు సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసే వాళ్ళల్లో అహంకారం పెరుగుతుంది తప్ప వాడిలో ఉన్నతి జరగడం లేదు. దీనికి మంచి ఉదాహరణలు మన పురాణాలే. ఒక అతను 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేసిన తర్వాత కూడా ఆయన మీద కాకి రెట్ట వేసింది. దానికి కోపంగా కాకిని చూశాడు. ఆ కాకి భస్మం అయిపోయింది. దానివల్ల అతనికి ఒరిగిందేమిటి? చూసారా, నేను ఎంత సంపన్నుండునో అన్న అహంకారం పెరిగింది తప్ప
అతను విశేషమైనటువంటి వ్యక్తి అయ్యాడు తప్ప ఆధ్యాత్మిక వ్యక్తి అవలేకపోయాడు. దానికోసం మళ్ళీ ధర్మవ్యాధుడు అనే అతని దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందాల్సి వచ్చింది. అంటే ఇలాంటి కథలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. పురాణాల్లో వాళ్ళు చేసినట్టుగా కర్మలు మనం చేయలేం. రావణాసురుడు చేసినట్టుగా తపస్సు మనం చేయగలమా చెప్పండి? వాళ్ళు ఆ విధంగా తపస్సు చేయడం వల్ల కానీ ఏదైనా ఒరిగిందా? అహంకారం మాత్రమే పెరిగింది. కాబట్టి ఆ విధంగా కర్మ ఎంత చేసినా అది బంధిస్తూనే ఉంటుంది. కాబట్టి కర్మ బంధయా భవతి. ఏ కర్మ అయినా సరే బంధిస్తుంది. అయితే కర్మలు వదిలేయమని కాదు, ఇక్కడ మీరు కాస్త జాగ్రత్తగా వినాలి. కర్మ అగ్నిని ప్రజ్వలింపజేస్తోందా లేదా, ఆ జ్ఞాన అగ్నిని ప్రజ్వలింపజేస్తోందా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. ఆ విధంగా కర్మ బంధయతి భవతి. విద్య మోక్షాయ భవతి. విద్య మోక్షాన్ని ఇస్తుంది అని పెద్దలు అన్నారు. ఆ విషయాన్నే శంకర్ భగవత్పాదులు వారు చెప్తూ ఏమంటున్నారు అంటే, విద్యా విద్యాం నిహంతి. విద్య అంటే జ్ఞానం. విద్య మాత్రమే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నా స్వభావం సచ్చిదానంద స్వరూపం. దాన్ని మీరు ఎలా నిరూపించగలరు అంటే, అది నేను కాకపోయి ఉంటే నిరంతరం దాన్ని నేను ఎందుకు కోరుతున్నాను? నువ్వు దుఃఖాన్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నావు అంటే అది నీ స్వభావం కాదు, బయట నుంచి వచ్చినది. నీ దుఃఖము నీ స్వాభావిక తత్వం కాదు, స్వరూపము కాదు, అది ఆగంతుక స్వరూపం. కానీ నేను నన్ను అపరిపూర్ణుడుగా అనుకుంటున్నాను. ఆ విధంగా మీరు ఇప్పుడు అపరిపూర్ణులయ్యారా? అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. అంటే అది నిజం కాదు, మీ యొక్క అపోహ. అపోహ ఎప్పుడు కూడా అజ్ఞానం వల్ల జన్మిస్తుంది. అలాగ జన్మించిన అపోహ అది కర్మ వల్ల పోదు, అది సరి అయిన జ్ఞానం వల్ల మాత్రమే పోతుంది. సరి అయిన జ్ఞానానికి ఏదో చదవడమో లేకపోతే ఎవరి దగ్గరకు వెళ్ళి నేర్చుకోవడమో ఇలాంటి చెయ్యాలి. అప్పుడు అది కర్మ, అప్పుడు కర్మ అవసరం. కానీ అపోహ పోవాలి అంటే జ్ఞానమే. అది చెప్పేందుకై ఇప్పుడు 4వ శ్లోకం. పరిచ్ఛిన్నైవా జ్ఞానం తన్నాసే సతి కేవలః స్వయం ప్రకాశతే యాత్మా మేఘాపాయే అంశుమానివ. ఇంతకుముందు కర్మ మోక్షాన్ని ఇవ్వజాలదు, జ్ఞానము మాత్రమే ఇస్తుంది అని చెప్పిన తర్వాత వాడు ఒప్పుకునేలా వాడిలా లేడు. వాడేమంటాడంటే, జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తుంది? ఇంకో ఉపాయం ఏదో ఉండవచ్చు కదా. వైకుంఠానికి వెళ్ళడమో కైలాసానికి వెళ్ళడమో. వైకుంఠానికి వెళ్ళడం అంటే అక్కడ జ్ఞానంతో పని లేదండి. ఏదో విధంగా భగవంతుణ్ణి ఒప్పించి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం అంటూ రోజు చదివేస్తే ఆయన సంతోషించి మీ గురించి 2 విష్ణుదూతలను పంపిస్తే వాళ్ళు అజామీలుని ఎత్తుకు వెళ్ళినట్టు ఆ బంగారు రథంలో మిమ్మల్ని తీసుకువెళతారు. అక్కడ చూసుకోవచ్చు కదా అంటే శంకర్లు వారు అది అయ్యే పని కాదు నాయన. ఎందుకంటే సంసార దుఃఖము అది వైకుంఠం వల్లనో విష్ణువు వల్లలో కలిగినది కాదు. ఇది కైలాసం వల్లనో శివుడి వల్లనో అవలేదు. ఇది కేవలం మీ అజ్ఞానం వల్ల మాత్రమే అయ్యింది. అర్థమవుతోందండి? కాబట్టి దానికి సమాధానం విష్ణువు కాదు, విష్ణులోకం అంతకంటే కాదు, కైలాసము కాదు, శివుడు కాదు. అది కాదండి, ఒకసారి వైకుంఠాన్ని వెళ్ళి చూసొస్తాను అంటే వెళ్ళి రండి, కానీ మీ సమస్య మాత్రం అక్కడ తీరదు. ఏ సమస్యకు కేంద్రం మీరై ఉన్నారో దాని సమాధానానికి కూడా కేంద్రం మీరే అయి ఉండాలి.
ఇప్పుడు సమస్య నాది, సమాధానం విష్ణువు అంటే ఎలా కుదురుతుంది? ఇంతకు ముందు చెప్పినట్లుగా శంభులోకం శాసితోవా తతకిం, అయితే ఏమిటి అన్నట్టుగా ఇక్కడ ఆచార్యుల వారు ఎంతో చక్కగా చెప్తున్నారు. అజ్ఞానమే ఈ సంసారానికి దుఃఖానికి కారణము అని. సంసారం అంటే ఏమిటి? ఇంతకు ముందు మనం ఏమని చెప్పుకున్నాం? వీడికి ఎప్పుడూ ఒక వెలితి అనిపించడం. ఇవాళ ఇడ్లీ లేకపోవడం వెలితి. ఒకవేళ ఇడ్లీ ఉన్నా అందులో వేరుశనగ పప్పు చట్నీ లేకపోవడం ఒక వెలితి. ఏదో చట్నీ ఉన్నది కానీ వేరుశనగ పప్పు చట్నీ లేదు. ఆ విధంగా ఏదో ఒక వెలితి ఉన్నది అని అనుకోవడమే సంసారం. పోనీ వేరుశనగ పప్పు చట్నీ ఉన్నా సరే, మా బావుమరిది కూడా ఉంటే బాగుండు, బావుమరిది ఇవాళ లేడే, ఇవాళ టిఫిన్లో బావుమరిది లేడు, అదొక వెలితి. అపరిపూర్ణుడను అన్న భావన లేదా వెలితి అన్న ఏదైనా ఒకటే, అదే సంసారం. అయితే ఈ వెలితి అన్నది ఏదైతే ఉంటుందో అది మీరు వైకుంఠానికి వెళ్ళినా మహాత్ముడి సన్నిధానానికి వెళ్ళినా ఆ వెలితి అన్నది పోదు. చాలామందిలో ఒక తప్పుడు భావన ఉన్నది, మహాత్ముల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మోక్షం అదే వస్తుంది అని అనుకుంటారు, కానీ రాదు. మీరు విష్ణువు దగ్గరికి వెళితేనే అది రాదు అని అంటూ ఉంటే మహాత్ముల దగ్గరికి వెళితే ఎలా వస్తుందండి చెప్పండి? మహాత్ముడు విష్ణువు గట్టే గొప్పవాడా? అక్కడ విష్ణువు ముక్తుడే, కానీ మీరు ముక్తులు గారు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళారు. ముక్తుడికి వెళ్ళడం రావడం అనేది ఉండదు. మీరు వెళ్ళారు అంటేనే మీరు పరిచ్ఛిన్నులు అని అర్థం. మీరు అనంతులైతే రావడం పోవడం ఎలా జరుగుతుంది? చాలామంది వైకుంఠానికి వెళ్తే ఆనందిస్తాము అని అనుకుంటూ ఉంటారు, కానీ నాకు అక్కడికి వెళ్ళినా దుఃఖపడతామేమో అనే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ముక్తుడను కాను, కానీ ఒక ముక్త పురుషుడు ఎదురుగుండా ఉంటే నేను ఎందుకు అలా అవ్వలేకపోతున్నాను అన్న ఆలోచనే నాకు వస్తుంది. అవునా కాదా? పేదవాడికి గొప్ప ధనవంతుణ్ణి చూస్తే లోపల ఏ విధమైనటువంటి గ్లాని కలుగుతుందో, అలాగే ముక్తుడు కాని వాడికి ముక్తుణ్ణి చూసినప్పుడు అలాంటి గ్లానియే కలుగుతుంది. ఆ విధంగా గొప్ప ధనవంతుడు వాడి ముందు ఒక పేదవాడు ఎలా గ్లానికి లోనై ఉంటాడో, అందగాడి ముందు ఒక కురూపి ఏ విధంగా తల ఎత్తుకోలేని పరిస్థితి ఉంటుందో, బహుశా అక్కడికి వెళ్ళాక నా పరిస్థితి మీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందేమో. నాకు ఆ విధంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అపరిపూర్ణుడను అన్న భావన అక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక వెలితి. దాన్ని మనం పురాణాల్లో చాలా చూడొచ్చు. ఒకడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు, ఆయన ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే, మీరు కనిపించారు అదే చాలు నాకు, అదే మోక్షం వచ్చింది అని వాడు అనలేదు. అక్కడ అప్పుడు కూడా వాడు ఏదో ఒకటి కోరుకుంటున్నాడు. అంటే అక్కడ కూడా అంత చేసినా కూడా ఏదో ఒక వెలితి వాడిలో కనిపిస్తోంది, అందుకే వాడు కోరుకుంటున్నాడు. అలాగే శివలోకంలో కూడా శివుడితో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి ఏదో కావాలి అంటే అప్పుడు శివుడు వెళ్ళండి భూలోకంలో మీకు ఏది కావాలో దాన్ని అనుభవించి రండి అని అంటాడు. అంటే అక్కడ కూడా వాళ్ళకి ఏదో ఒకటి వెలితి. అక్కడికి వెళ్ళినా సరే ఏదో తీర్థయాత్రలకు వెళ్ళినట్టు 2-3 రోజులు తప్పితే ఎక్కువ కాలం అక్కడ ఉండలేం. అలాగే విష్ణువుతో ఉన్నటువంటి లక్ష్మి కూడా ఏదో అడుగుతోంది, నాకు ఫలానాది కావాలి అని. అంటే అర్థం ఏమిటి? అక్కడ కూడా ఏదో వెలితి ఉన్నది. కాబట్టి ఇక్కడ వేదాంతం ఒక విషయాన్ని అడుగుతోంది, నాయనా నువ్వు ఎప్పుడెప్పుడు దుఃఖపడుతున్నావు అన్నప్పుడు మన దుఃఖానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా చెప్పచ్చు.
కానీ చాలామంది రకరకాలుగా చెప్తారు. కానీ అందరూ సాధారణంగా చెప్పేటువంటిది ఒకటి చెప్తాను. నాకు బాగా సన్నిహితుడైనటువంటి వాడు చనిపోతే నేను దుఃఖపడతాను. అప్పుడు వేదాంతం, సరే నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు, కానీ ఆ దుఃఖం ఏ విధంగా వస్తుందో నీకు అర్థం కావడం లేదు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఒకవేళ మరణమే దుఃఖమునకు కారణమైతే నువ్వు ఎవరు చనిపోయినా సరే దుఃఖపడాలి. కానీ ఆ విధంగా జరగడం లేదే. ఒక్కొక్కడు మరణిస్తే నువ్వు సంతోషపడుతున్నావు. ఒకడి దగ్గర నేను 10 లక్షలు అప్పు తీసుకున్నాను. బాగా అవసరం వచ్చి, తెలిసినవాడే కాబట్టి నోటు కూడా రాయించుకోలేదు. ఇవాళ తీసుకున్నాను, సరే రేపు లాయర్ని కలిసి రాసుకుందాం లేరా అని అనుకున్నాం. కానీ అదృష్టమో దురదృష్టమో వాడు ఆ రోజు రాత్రే టపా కట్టేశాడు. అప్పుడు నాకు ఆనందమే కదా. 10 లక్షలు తీర్చాల్సిన పని లేదు, తీసుకున్న రుజువు కూడా లేదు. ఆ విధంగా మరణమే గనక దుఃఖానికి కారణమైతే ఎవరు చనిపోయినా సరే దుఃఖం కలగాలి. అలా జరగడం లేదు. నా వాళ్ళు అన్నప్పుడు దుఃఖం వస్తుంది. ఇక్కడ వేదాంతం ఏమంటుంది అంటే, నాయనా నువ్వు నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు పూర్ణత్వంగా ఉన్నట్టు భావించేవాడివి. కానీ ఇప్పుడు వాళ్ళు నీ దగ్గర నుంచి దూరం అవుతూనే అసంపూర్ణుడిగా అనుకుని దుఃఖపడుతున్నావు. ఆ విధంగా అపూర్ణత్వమే దుఃఖానికి కారణం. అలాగే ధనం పోయినప్పుడు కూడా, నిజంగా ధనమే పోతే ఏ బ్యాంకు మునిగినా సరే, ఎవడి డబ్బు పోయినా సరే మనం ఏడుస్తూ కూర్చోవాలి. కానీ నా డబ్బు పోయినప్పుడే నేను ఏడుస్తున్నాను. అంటే ధనం ఉన్నప్పుడు నన్ను నేను పూర్ణుడిగా భావించాను, అది లేకపోతే అసంపూర్ణుడిగా దుఃఖిస్తున్నాను. అంటే అసంపూర్ణత్వమే దుఃఖానికి కారణం. దీనినే శోభనాధ్యాస అని అంటారు. దేనితో అయితే మీరు తాదాత్మ్యం చెంది పూర్ణుడను అని అనుకుంటారో, కానీ అది పోగానే అపూర్ణుడను అని దుఃఖిస్తున్నారో, అంటే దుఃఖానికి కారణం 1,000,000 ఉండవచ్చు. కానీ ఆ 1,000,000 కారణాలకు కారణం ఒక్కటే, అది నేను అపరిపూర్ణుడను. దానికి అంటే అపరిపూర్ణుడను అన్నదానికి సంస్కృత పదం వాడదాం, పరిచ్ఛేద. పరిచ్ఛేద ఏవ దుఃఖస్య కారణం. ఆ పరిచ్ఛేదము, అపరిపూర్ణము అన్నది ఏ కోణంలోంచి వచ్చినా సరే అది మిమ్మల్ని ఏడిపిస్తుంది. కాబట్టి ఎప్పటిదాకా అయితే పూర్ణత్వం కొరకు నేను అన్యమైన వాటి మీద ఆధారపడతానో, ఆశిస్తూ ఉంటానో, అప్పటిదాకా నాకు దుఃఖం తప్పదు. అందువల్ల ఇక్కడ వేదాంతం ఏమంటుంది అంటే, నువ్వు అపరిపూర్ణను అని అనుకుంటున్నావు కదా, దానికి నీకు కర్మ సహాయపడదు. ఎందుకంటే అపరిపూర్ణ వస్తువు నుంచి పరిపూర్ణము అన్నది రాలేదు. ఇది సిద్ధాంతం. అపరిపూర్ణమైనది ఏదో ప్రయత్నం చేస్తే అది పరిపూర్ణం కాజాలదు. కాబట్టి అపరిపూర్ణుగా నువ్వు ఉంటూ ఏదో పూజ, జపము, యాగము చేస్తే సరిపోతుంది, నేను పూర్ణుడను అవుతాను అంటే అది కుదరదు. ఇంకా శాస్త్రం ఏమంటుంది అంటే, నువ్వు గనక అపరిపూర్ణుడవే అయితే వేరొక మార్గం లేదు అని అంటుంది. ఎందుకంటే ఏదైతే వాస్తవమో దానిని ఎవరు ఏమీ చేయలేరు, సత్యాన్ని ఎవరు ఏం చేయలేరు. అయితే ఇప్పుడు ఏంటండి అంటే, వేదాంతం అప్పుడు అంటుంది, అయితే అదృష్టమో దురదృష్టమో కానీ నువ్వు మాత్రం పరిపూర్ణుడవే. ఇప్పుడు మనకి కొంచెం ధైర్యం వస్తుంది. కానీ ఆ డౌట్ మాత్రం ఉన్నది. నేను పరిపూర్ణుడిని ఏమిటండి అన్నప్పుడు
ఇంతకు ముందు చెప్పినటువంటి ఉదాహరణయే దాన్ని ఇస్తుంది. నీవు పూర్ణుడవు, ఎందుకంటే అపూర్ణత్వాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అదే నువ్వు పూర్ణుడవు అని చెప్పడానికి నిదర్శనం. అమ్మయ్య, అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? కానీ నేను ఎందుకు దుఃఖపడుతున్నాను? ఎందుకంటే నీకు నీ గురించి తెలియకపోవడం వల్ల. అయితే నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. ఆ జ్ఞానాన్ని నేను నీకు కలిగిస్తాను. కాబట్టి ఇప్పుడు నా అజ్ఞానం పోవాలి అంటే ఏం కావాలి? నా అపరిపూర్ణత్వం పోవాలి, నాకు మోక్షం కావాలి అంటే ఏం చేయాలి? పరిచ్ఛేద నివృత్తి కావాలి అంటే అజ్ఞాన నివృత్తి కావాలి. ఎందుకంటే అజ్ఞానం వల్ల పరిచ్ఛేదము, పరిచ్ఛేదం వల్ల దుఃఖము, అంతతో గత్వా నా దుఃఖం పోవాలి అంటే ఏం పోవాలి? నా అజ్ఞానం పోవాలి. అది పోతే చాలు. ఇక్కడ శంకర్లు వారు చెప్తూ పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్. అజ్ఞానాత్ అంటే అజ్ఞానము కారణంగా. అజ్ఞానము ఈ పదం చాలా ముఖ్యమైనదండి. స్వస్వరూప అజ్ఞానం. దానివల్ల పరిచ్ఛిన్న ఇవ, పరిచ్ఛిన్నుడను అయినట్టుగా. వాస్తవానికి వీడు పరిచ్ఛిన్నుడు అవలేదు, అయినట్టుగా అనుకుంటున్నాడు. కాబట్టి తత్ నాశే సతి కేవలః. వీడికి ఏమీ అక్కర్లేదు. తత్ అంటే అజ్ఞానం, నాశే సతి కేవలః. ఒకవేళ ఆ అజ్ఞానం పోతే వీడు సహజంగా ఆనందంగానే ఉంటాడు. వీడు సహజ ఆనంద స్వరూపుడు కాబట్టి ఆ ఆనందాన్ని ఏమీ పొందనక్కర్లేదు. సహజంగానే ఆనందంగా ఉంటాడు. కేవలః అంటే అది రెండవది లేనటువంటిది, అద్వైతం అని అర్థం. పూర్ణః అని అర్థం. ఇప్పుడు మోక్షం అంటే వీడు అజ్ఞానం పోవడం వల్ల పునః ప్రాప్యస్య ప్రాప్తి. ఏ పూర్ణత్వం అయితే ఉన్నదో దాన్ని మళ్ళీ ప్రాప్తించుకుంటాడు. ఏ విధంగా అయితే కళ్ళద్దాలు తల మీదే ఉన్నాయి, మర్చిపోయి వెతుక్కుంటూ ఉంటాడు. మళ్ళీ కళ్ళద్దాలు ఉన్నాయని తెలియంగానే ఆనందపడతాడో, ఏ విధంగా ఆనందపడతాడో మళ్ళీ నేను పూర్ణుడను అని తెలుసుకుంటాడు. ఇంకో ఉదాహరణ చెప్పాలి అంటే, చూపు ఉన్నది కానీ క్యాట్రాక్ట్ వల్ల నాకు కనిపించడం లేదు. నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూపు ఏమీ తెచ్చుకోనక్కర్లేదు. ఆ క్యాట్రాక్ట్ను తొలగిస్తే మళ్ళీ చూపు వచ్చినట్టుగా నేను ఆ విధంగా నేను పూర్ణుడను అని గ్రహిస్తారు. అదే మోక్షం. కాబట్టి ఇది వింటున్న మీరందరూ కూడా మోక్షం అన్నప్పుడు వాడు ఏదో స్పెషల్గా ఉంటాడనో, వాడి వెనకాతల లైట్ వస్తుందనో, వాడికి అన్నపానాదులతో పని లేదనో ఇలాంటివేవి ఊహించకండి. మోక్షం వచ్చిన వాడికి కూడా అన్నపానాదులు అవసరమే. అన్నపానాదులు స్వీకరించిన తర్వాత అది బయటకి వెళ్ళడానికి, టాయిలెట్కి వెళ్ళడానికి కూడా మామూలే. కాబట్టి మామూలులాగే వాడిలాగే ఉన్నా కూడా మోక్షం వచ్చిన వాడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని అనకండి. ఇక్కడ ఆత్మబోధ ఏం చేస్తోంది అంటే ఆ అజ్ఞాన నివృత్తిని చేసి నీకు నేను స్వస్వరూపాన్ని చూపిస్తుంది. అలా జరిగిన తర్వాత ఏమవుతుంది? స్వయం ప్రకాశయతే యాత్మ. ఆ తర్వాత నేను పూర్ణుడను అన్నది స్వయంగా ప్రకాశమానం అయి తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే మేఘాపాయే అంశుమానివా. మేఘాపాయే అంటే మేఘం తొలగుతూనే పునః సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో. నిజానికి మనం మేఘం ఉన్నప్పుడు కూడా సూర్యుడు ఆ విధంగానే ప్రకాశిస్తున్నాడు. కానీ మన కోణంలో ప్రకాశించినట్టుగా ఉన్నాడు. అయితే ఏ విధంగా మన అజ్ఞాన కారణంగా ఆ మబ్బులు అనే అజ్ఞానం మనకు అడ్డు ఉండడం చేత నేను అపరిపూర్ణుడను, దుఃఖస్వరూపిణి అని అనుకుంటున్నానో, ఎలాగైతే మబ్బు తొలగుతూనే సూర్యుడు ప్రకాశిస్తాడో ఆ విధంగానే అజ్ఞానం తొలగుతూనే నేను పూర్ణుడను అన్నది తెలుస్తుంది. తర్వాత విషయాలను మరింత లోతుగా తర్వాత తరగతిలో చూసి మన అధ్యయనాన్ని మనం ముందుకు కొనసాగిస్తాం అని తెలియజేసుకుంటూ
నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.